ఏమాత్రము గాలి చొరబడేదానికి వీలు లేకుండా 4 గోడల ఒక గది దాదాపు 11-12 అడుగుల లోతుకు చేసి ఒక నిచ్చెన పెడతారు. ఈ సాధన చేయదలుచుకున్న మహానుభావుడు తన వ్యక్తిగతం కోసం ప్రచారము చూపేదానికోసం కాదు, దాంట్లోకి దిగేస్తారు. దిగినప్పుడు ఈ పైన ఒక పెద్ద బండ పెడతారు. ఆ బండ పెట్టేదానికి ముందు కూడా అక్కడ బంకమన్ను శీలమన్ను అన్ని దిక్కుల గోడ మీద పెడతారు. 1 అడుగు మందం శీలమన్ను పెడతారు. దానిపైన ఈ పెద్ద బండను తీసుకుని వచ్చి పెడతారు. అంటే ఏమాత్రం గాలి జోస్ ఇంకా ఎక్కడ ఆ ఉన్న గాలి ఏముందో దాంట్లో ఆ 12 అడుగులలో ఏముందో అది మనిషికి బహుశా అంటే కనుక ఒక 6-7 గంటలు ఉపయోగం కావచ్చు. ఆ తర్వాత ఈయన వదిలిన కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ఉంటుంది తప్ప ఇంకోటి ఉండదు. కానీ అక్కడ పీల్చుకోవడం వదలడం అనే క్రియ ఉండదు. వాళ్ళు నిశ్చల కుంభక స్థితికి వస్తారు. 3వ స్థితి అంతర్కుంభకము బాహ్య కుంభకము. ఈ రెండూ కాకుండా నిశ్చల స్థితి అంటే అక్కడ గాలి పీల్చటం వదలటము ఉండదు. ఈ రెండు జరుగుతున్నప్పుడే పీల్చిన గాలిని బంధించడం కుంభకం అంటాము, వదిలేసిన గాలిని తిరిగి తీసుకోకపోవడం బాహ్య కుంభకము అంటాం. ఈ రెండు కూడా మ్యాక్సిమం 2 నిమిషాలు 2.5 నిమిషాలు. గొప్ప గొప్ప సాధకులు అయితే కనుక 4-5 నిమిషాలు. కానీ ఎప్పుడైతే ఈ స్థితిలోకి వచ్చేస్తారో అంటే అసలు శ్వాస తీసుకోవడం వదలడం అనే క్రియ లేకుండా, దానికోసం ఏ ప్రత్యేక ప్రయత్నము చేయకుండా, ముక్కులు మూసుకోకుండా నోరు మూసుకోకుండా జనరల్గానే దాని మీద కంట్రోల్.